వృశ్చిక రాశి. ఇందులో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఇవి ఉంటాయి. ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 6. కందాయ ఫలాలు విశాఖ 1, 2, 4, అనురాధ 402, జ్యేష్ఠ 7, 1, 0. ఈ సంవత్సరం ఈ రాశివారికి ఎలా ఉన్నాయో ఫలాలు తెలుసుకుందాం. ఈ రాశివారికి గురువుడు జూన్ వరకు సువర్ణమూర్తిగా ఉంటాడు. దీనివల్ల వీరికి దీర్ఘాయువు ఉంటుంది. ఈ రాశివారికి నేను చెబుతున్నాను, రాసుకోండి, ఆయువు దీర్ఘముగా ఉంటుంది. ఏమీ ఢోకా లేదు. చీటికి వాటికి నేను వెళ్ళిపోతాను అంటూ ఉంటారు. ఇందులో ఈ రాశిలో ఉన్నవాళ్ళు కొంతమంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, 100 ఏళ్ళు సుఖంగా ఉంటారు. ధనలాభం ఉంటుంది, శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత గురుడు రజతమూర్తిగా ఉండడం వల్ల అన్ని శుభాలే కలిగిస్తాడు. రాహువు కేతువు డిసెంబర్ వరకు తామరమూర్తులుగా ఉంటారు. సామాన్య ఫలాలు ఉంటాయి డిసెంబర్లో. అనంతరం లోహమూర్తులు, ఇవి కూడా సామాన్యమే, పెద్ద ఎక్కువగా అభివృద్ధి ఉండదు, అలాగే నష్టము ఉండదు. ఈ రాశి వారికి సంవత్సర ప్రారంభంలో కొంత అనారోగ్యం ఉంటుంది, కానీ క్రమక్రమంగా ఆరోగ్యం అభివృద్ధి అవుతుంది. వీరికి తల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, తలనొప్పి వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు పొట్టకి సంబంధించిన రోగాలు, అజీర్ణ వ్యాధులు, దంత సంబంధమైన వ్యాధులు వస్తాయి. అవన్నీ తొలగిపోతాయి. హఠాత్తుగా ధనలాభం ఉంటుంది, సోదరుల వల్ల లాభం ఉంటుంది. వీరికి వృత్తుల్లో అభివృద్ధి పొందుతారు, ఆయువు పెరుగుతుంది, అన్ని రంగాల్లోనూ పురోభివృద్ధి పొందుతారు, అనుకున్న పనుల్లో విజయం లభిస్తుంది. మొత్తం మీద ధనవృద్ధి, ఆయుర్వృద్ధి కలిగే కాలం ఈ వృశ్చిక రాశి వారికి. విదేశాలలో రాణిస్తారు, ఉన్నత విద్యలు పొందుతారు, కొత్త ఉద్యోగాలు లభిస్తాయి, పట్టుదలతో అనుకున్న పనులు నెరవేర్చుకుంటారు. భార్య వల్ల వీళ్ళు ఎక్కువ మోసపోతూ ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పురుషులు భార్య వల్ల నష్టపోతారు. అలాగే స్త్రీలు కూడా ఈ రాశిలో ఉన్నవాళ్ళు పురుషుల వల్ల నష్టపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తొందరపడి భార్యని నమ్మి భర్త, భర్తను నమ్మి భార్య, ఈ రాశి వాళ్ళు దెబ్బతినకండి. భార్య వల్ల కొన్ని తగాదాలు వస్తాయి. భార్య యొక్క నోరు బాగా లేకపోవడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని ఇబ్బందులు పొందుతారు. మంచి ఆలోచనలు బాగుంటాయి, సహనంతో పట్టుదలతో విజయం సాధిస్తారు, సౌఖ్యంగా బతుకుతారు. వీరి అదృష్టం పెరుగుతుంది, క్రమశిక్షణతో జీవితాన్ని గడుపుతారు, తల్లిదండ్రులకి సుఖం కలిగిస్తారు. వీరికి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి తల్లి బతికుంటే తల్లి యొక్క ఆరోగ్యం బాగుంటుంది, దానివల్ల ఆనందంగా ఉంటారు. సరే, ఆటల్లో రాణిస్తారు, విద్యల్లో రాణిస్తారు, వాక్స్థానం బాగుంటుంది, స్టాక్ మార్కెట్లు మొదలైనటువంటి వాటిల్లో పెట్టుబడులు కలిసి వస్తాయి, విద్యార్థులు బాగుంటారు, రైతులకి పంటలు రెండూ కలిసి వస్తాయి, వ్యవసాయంలో బాగా అభివృద్ధిగా ఉంటుంది, విద్యార్థులకి పురోభివృద్ధి ఉంటుంది, వ్యాపారం చేసేవారికి లాభం ఎక్కువగా ఉంటుంది, కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఇక సాంకేతిక రంగం, టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, లేక టెక్నికల్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉంటారు. వీరికి చర్మ వ్యాధులు, అంటువ్యాధులు వచ్చే లక్షణాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ఈ రాశివారు వీలున్నంత వరకు హనుమంతుణ్ణి, రుద్రుణ్ణి ఉపాసిస్తే ఈ రోగాల నుంచి బయటపడతారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9. సోమవారం, మంగళవారం, గురువారం ప్రయోజనకరంగా ఉంటాయి. ఇంకా మాస ఫలాలు తెలుసుకుందాం. 2026 మార్చి గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది, విద్యార్థులు చదువుతారు బాగా, సంగీత సాహిత్య రంగాల్లో అన్నింటిలో రాణిస్తారు. ఏప్రిల్లో ఆరోగ్యం బాగుంటుంది, ధనం పెరుగుతుంది, ఉద్యోగాభివృద్ధి ఉంటుంది, అదృష్టాలు కలిసి వస్తాయి, ఇతరుల మీద కార్యజయం ఉంటుంది, అన్ని రంగాల్లోనూ రాణిస్తారు. ఇక మే నెల ఆరోగ్య విషయంలో ఉపశమనం కలుగుతుంది. ఈ సంవత్సరం వీళ్ళకి అదృష్టం ఎక్కువగా ఉంటుంది, ప్రయత్నాలన్నీ బాగుంటాయి, సంపాదన కూడా ఎక్కువగా ఉంటుంది. జూన్లో సమాజంలో అభివృద్ధి పెంచుకుంటారు, అనగా సమాజంలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని వారి ద్వారా అభివృద్ధి పొందుతారు, దూర ప్రయాణాలు లాభిస్తాయి, లక్ష్య సాధన అవుతుంది, తెలివిగా ఉంటారు, మొండిగా ఉన్నప్పటికీ మొత్తం మీద విజయం పొందుతారు. ఇక జూలై కూడా పట్టుదలతో అన్ని పనులు చేసి కీర్తి పొందుతారు, విదేశీయానం కలిసి వస్తుంది. ఆగస్టులో ఆధ్యాత్మిక రంగంలో పైకొస్తారు, విందులు వినోదాలు అన్నీ పొందుతారు, వ్యసనములు మాత్రం పొందకుండా చూసుకోండి. సెప్టెంబర్లో మంచి జీవితం గడుపుతారు,
వీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. అక్టోబర్లో తీర్థయాత్రలు ఉన్నాయి, బాగా చదువుతారు, దీర్ఘ ప్రయాణాలు కలిసి వస్తాయి. నవంబర్లో బాగా డబ్బు సంపాదిస్తారు, విందులు వినోదాలు ప్రయాణాలు అన్నిటిలోనూ కూడా హాయిగా జీవితం గడుపుతారు. అనగా విందులు వినోదాలతో గడుపుతారు, ప్రయాణాలు లాభిస్తాయి. వీరికి ఏ రంగంలోకి వెళ్ళినా అభివృద్ధి ఉన్నది. డిసెంబర్లో తల్లిదండ్రుల వల్ల అభివృద్ధి ఉంటుంది. కాకపోతే అప్పుడప్పుడు వారి యొక్క సహకారం దూరమైనప్పటికీ ఆ సమస్యల నుంచి బయటపడడానికి హనుమత్ కవచ పారాయణ చేసుకోండి. జనవరి నెలలో ఏ పనిలో అయినా సరే అడుగు పెడితే విజయమే పొందుతారు. ఉద్యోగాలలో అభివృద్ధి ఉంది, ఔన్నత్యము ధనము కూడా పొందుతారు. ఫిబ్రవరిలో శుభయోగాలు ఉన్నాయి. బ్యాంకుల్లో ఉన్న వాళ్ళకి, వడ్డీ వ్యాపారాలు చేసేవారికి అందరికీ బాగుంటుంది. ఇతరులతో మంచి చమత్కారంగా మాట్లాడి పైకి వస్తారు. 2027 మార్చి ఏప్రిల్ ఈ కాలంలో కొంచెం అనారోగ్యాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఆ సమయంలో వ్యాధిహర వైష్ణవ కవచమని నేను చదివింది యూట్యూబ్లో ఉంటుంది. ఆ వ్యాధిహర వైష్ణవ కవచం పారాయణ చేసుకున్నా, లేక అమ్మవారు సత్యనారాయణ స్వామి ఆలయాలకి ప్రదక్షిణ చేసినా ఈ అనారోగ్యాల నుంచి బయటపడతారు. సోదర సోదరీమణులతో సంబంధాలు బాగుంటాయి. అన్ని రకాలుగా ఈ సంవత్సరం వీరికి మంచి అభివృద్ధి ఉన్నది, సుఖంగా ఉంటారు.